భార్యాభర్తలు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు, జోదం ఆడుతున్నారు. ఈ జోదంలో పార్వతి ఏం చేసింది, శివుణ్ణి ఓడించింది అనమాట. ఓడించి చెప్తుంది, నువ్వు నా చేతులు ఓడిపోయావు అని చెప్పేసి జరుగుతా ఉంది. అంతలో నారదుడు వచ్చారనమాట. సరే, తర్వాత చూడండి. ఇది 34వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది. కోపించిన పార్వతి త్వరగా శివుని భూషణములను తీసుకున్నాను. పార్వతి ఏం చేసింది, శివుడు ఒంటి మీద ఉన్నటువంటి ఆ నగలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసేసుకుంది. అంటే తన భర్తని ప్యాకాట్లో ఓడిచ్చేసింది పార్వతి. చూడండి తర్వాత, చంద్రకళను ఉత్తమమైన గజాజినమును హరించను. అంటే తన ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నింటిని కూడా పార్వతి లాగేసుకుంది. కంబళాస్వతరములు అను సర్పములు కూడా ఆమెచే చలోక్తితో తీసుకొనబడిను. పార్వతి చలోక్తులతో నవ్వుచూ శివుడి మొల మీద గోచి కూడా లాగివేసి నగ్నముగా నిలబెట్టను. చూసారా ఏం చేసింది, పార్వతి శివుణ్ణి పాచికల జోదంలో ఓడిచ్చేసి ఆ శివుడి మీద ఉన్నటువంటి ఒంటిని ముందు ఆభరణాలన్నింటిని కూడా తీసుకుంది. ఆ తర్వాత ఆ శివుడి ఉన్నటువంటి ఆ గోచిని కూడా, అంటే లో వస్త్రాన్ని కూడా మొత్తం లాగేసేసింది. అంటే ఒంటి మీద ఏమీ లేకుండా నగ్నంగా నిలబెట్టింది శివుణ్ణి. గణములు పార్వతి సకులు సిగ్గుతో తలదించుకొనిరి. శివుణ్ణి మొత్తం ఒలిచేసింది. ఒంటి మీద ఉన్నటువంటి నగలు గుడ్డలతో సహా మొత్తం ఒలిచేసి ఆఖరికి ఆ గోసి కూడా లాగేసింది. ఇక్కడ కౌపీనము అనే పదం వాడారు. కౌపీనము అనేటువంటి పదాన్ని మన వాళ్ళు వాడారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా రాస్తారంటే, మన బ్రాహ్మణులు మన తెలుగులో అనువాదం చేసేటప్పుడు అర్థం కాకుండా ఏరే పదాలను వాడుతుంటారు. ఉదాహరణకి వృషణములు అనే పదం ఉందనుకోండి, అక్కడ ఏం వాడతారు వీళ్ళు, ముష్కములు అనే పదం వాడతారు. ఈ ముష్కములు అంటే చాలా మంది తెలియదు కదా అర్థం, అదేందో అనుకుంటారు. ఇక్కడ కూడా కౌపీనం అనే పదం వాడారు. ఈ కౌపీనం అంటే ఏంద్రా బాబు అని చెప్పి సెర్చ్ చేస్తే లంగోట లేదా గోచి లేదా ఇంకో పదం ఏదో ఉంది. అంటే వెనకటి రోజుల్లో మన వాళ్ళు, మన తాతలు వాళ్ళు పెట్టుకునేవాళ్ళు కదా గోచి అని, లో వస్త్రం అనమాట. ఇప్పుడంటే కడ్రాయర్లా వేసుకుంటా ఉంటారు. ఆ రోజుల్లో వాళ్ళకి గోచి లాగా పెట్టుకునేవాళ్ళు. ఆ గోచిని, శివుడు ధరించినటువంటి ఆ గోచిని కూడా పార్వతి లాగేసి నగ్నంగా నిలబెట్టింది. శివుని నగ్నంగా చూసినటువంటి అతని యొక్క గణాలు, పార్వతి యొక్క సకులు సిగ్గుతో తలదించుకొని, పార్వతి యొక్క చెలికత్తలు వాళ్ళంతా కూడా శివుని నగ్నంగా చూసి తలదించుకున్నారంట. వారు మరియు భృంగి, చండ, ముండ, మమాలోమ, మహోదర మొదలగు గణములన్నీ ముఖము తిప్పుకొని దుఃఖముతో ఉండిరి. ఈ శివుడి యొక్క గణాలు అంటారు కదా, అతని యొక్క అనుచరులు అందరూ కూడా పాపం శివుడిని ఆ రకంగా మొత్తం ఒంటి మీద ఉన్నాయని కూడా ఒలిచి నగ్నంగా నిలబెట్టేసరికి పార్వతీదేవి అది చూసి వీళ్ళు సిగ్గుతో మొహం తిప్పుకున్నారంట, నగ్నంగా చూడలేక శివుణ్ణి. అట్టి వారిని చూసి ఈశ్వరుడు కూడా సిగ్గుపడెను. ఇక నగ్నంగా నన్ను చూసారు వీళ్ళంతా అని చెప్పి శివుడు కూడా సిగ్గుపడ్డాడంట. అప్పుడు రోషముతో శంకరుడు పార్వతిని ఉద్దేశించి ఎట్లనెను, ఋషులందరూ పరిహాసం చేయుచున్నారు, అట్లే బ్రహ్మ, విష్ణువు, ఈ చంద్రరేఖ కూడా వీరంతా అపహసిస్తున్నారు. నీవేమి చేసితివి? ఉన్నత కులమున జన్మించిన నీవు ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు? నీవు నన్ను జయించినట్లు వాస్తవముగా తెలియదువేమి? ఇట్లు చేయుము, గోచి మాత్రం ఇచ్చివేయము. సరే చెబుతున్నాడు శివుడు, వేడుకుంటున్నాడు తన భార్యని. సరే, నా నగలు తీసుకుంటే తీసుకున్నావు, నా పై వస్త్రాలు తీసుకుంటే తీసుకున్నావు, కనీసం నా లో వస్త్రం ఏదైతే ఉందో ఆ గోచి అన్న ఇవ్వు నాకు, ఆ మిగతాయి తీసుకుంటే తీసుకున్నావు కానీ అని చెప్పేసి పార్వతిని బతిలాడుతున్నాడు శివుడు. కానీ పార్వతి మాత్రం ఇవ్వట్లా. గోచి దేవుడు నగ్నంగా నిలబెట్టింది అలాగ తన భర్తని. వేరొక రీతిగా చేయరాదు అని ఆ యోగి శివుడు అనగా నవ్వి సుందరయోగ పార్వతి ఇట్లా అన్నాను. ఈ మాటలన్నీ విన్నటువంటి పార్వతి ఈ విధంగా చెప్పింది శివుడితో, ఏమన్నది, ఆత్మజ్ఞానివాగు మునివైన నీకు గోచితో ఏం పని? ఇప్పుడు నీ గోచి ఎందుకు? నీకు మొండిమాలను అంటే నగ్నంగా ఉండటం, నగ్నంగా తిరగటం నీకేం కొత్త కాదు కదా, నీకు గోచి ఎందుకు అని చెప్పి పార్వతి శివుణ్ణి మాట్లాడుతుంది అనమాట. దిగంబరుడుగానే దారువనమున అట్లు చేసి కదా అంటారు. ఇక్కడ ఒక సంఘటన గుర్తు చేస్తుంది శివుడికి పార్వతి. ఏ సంఘటన? దారువనములు అంటే మునుల యొక్క భార్యలతోటి నువ్వు వాళ్ళతోటి శృంగారం చేయడానికి పోయినప్పుడు అక్కడ నగ్నంగా నువ్వు తిరిగేవు కదా, నగ్నంగానే పోయావు కదా, నీకు అప్పుడు ఏమి అనిపించలేదు కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు అనిపిస్తుంది నీకు గోసీయమని? ఇప్పుడు నీ సిగ్గు ఎందుకు వేస్తుంది? అప్పుడు సిగ్గు లేదు కదా నీకు, మునుల భార్యల దగ్గరకు పోయి వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించావు కదా. భిక్షాటనము చేయు నెపముతో ఋషిపత్నులను చోటుకు వెళ్ళి మోహము పొందినట్లు చేస్తేవి కదా. ఇప్పుడు భిక్షాటనం చేసేటటువంటి నెపంతో
మునుల భార్య దగ్గరికి వెళ్ళావు దారువానంలో, ఏదో భిక్షాటనం నెపంతోటి. అప్పుడు వెళ్ళినప్పుడు నువ్వు మొండిమాలనే వెళ్ళావు కదా, అంటే నగ్నంగానే ఉండవు కదా, అప్పుడు లేని సిగ్గు నీకు ఇప్పుడు ఎందుకు వస్తుంది అని చెప్పేసి ప్రశ్నిస్తుంది శివుణ్ణి. వెళ్ళిపోవచ్చున్న నీకు వారు పూజను కూడా చేసిదిరి, గోచి పడిపోయినను మునులు వేరొక విధముగా మాట్లాడలేదు కనుక అంటుంది. అంటే ఏంది, నువ్వు అట్లా నగ్నంగా వెళ్ళావు, అక్కడ ఉన్నటువంటి మునులు నీ గోచి లేకపోయినా సరే నీ లింగాన్ని ఓడగొట్టారు కదా అని చెప్పి ఇవన్నీ గుర్తు చేస్తుంది శివుడికి. కనుక జోదమును ఓడిన దానిని నీవు వదిలివేయి. నువ్వు నాతో జోదం ఆడేవు, జోదం ఆడినప్పుడు ఇవన్నీ మరి మనం ముందు పెట్టుకున్నాం కదా, ఓడినటువంటి వాళ్ళు నగ్నంగా ఇవన్నీ తీసి ఇచ్చేసేయాలా, మొండిమాలను అని మిగిలిపోవాలని. అట్లాగే నువ్వు జోదంలో మనం అనుకున్న దాని ప్రకారం మొత్తం నువ్వు ఒలిసి ఇచ్చేసేయాలి, ఒంటి మీద ఉన్నాయన్నీ మొత్తం నూలిపోతో సహా ఒలిసి ఇచ్చేసేయాలి. కాబట్టి దీంట్లో తప్పు లేదని చెప్పి పార్వతి చెబుతుంది శివుడితో. అనగా రుద్రుడు కోపించి 3వ కంటితో చూచుండెను. అప్పుడు శివుడు కోపం వచ్చింది. కోపం వచ్చి పార్వతిని 3వ కన్ను తెరిచి చూశాడు అనమాట. అట్టి శివుని చూసి దేవగణములన్నీ గణకుమారులు సహా భయపడిరి. వారంతా శంకించి మెల్లగా ఇట్లా అనుకోనిరి, నేడు శివుడు గిరిజ పట్ల కోపమునందెను, ఏ విధంగా మదనుడు దహించబడినో అట్లే పార్వతి కూడా దహించబడును, తప్పదు అని మీమాంసతో ఉండగా, అంటే తర్కించుకొని ఉండగా పార్వతి వారిని చూశాను. అది అక్కడ ఉన్నటువంటి ఈ శివగణాలు, పార్వతి సకులు, చెలికత్తలు వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారు, ఇంకేముంది, గతంలో శివుడు 3వ కన్ను తెరిచి చూసినప్పుడు ఈ మన్మధుడు దహనం అయిపోయాడు, అదేవిధంగా పార్వతి కూడా ఈరోజు దహనం అయిపోతుంది, శివుడు కోపం వచ్చింది, ఇంకేముంది 3వ కన్ను తెరిచాడు అని చెప్పి వాళ్ళంతా గడగడ వణుకుతా భయపడతా ఉన్నారు. అప్పుడు పార్వతి అంటుంది చూడండి, నవ్వుచు ఆమె సత్పురుషుడగు శివుడితో ఈ విధంగా అంటుంది, పరమ చక్షువుతో ఎలా చూచెదవు, నువ్వేళ 3వ కంటితో నన్ను చూసేదువు, నేను కాలమును కాను, కామమును కాను దహించటానికి, దక్షుని యజ్ఞమును కాను, త్రిపురములను కాను, అంధకాసురుడిని కాను, చూసినంత మాత్రం ఏమి చేయలేవు నువ్వు నన్ను. నువ్వు అటు చూస్తే నన్ను ఏం చేయగలుగుతావు? నేనేమన్నా మన్మధుడిని అనుకున్నావా, లేకపోతే అంధకాసుడు అనే రాక్షసుడిని అనుకున్నావా, లేకపోతే త్రిపురాసుడిని అనుకున్నావా, లేకపోతే దక్షుడిని అనుకున్నావా? నువ్వేదో 3వ కన్ను తెరిచి చూసినంత మాత్రాన నువ్వు నన్నేమి చేయలేవు అని చెప్పి దిప్పుడుతా ఉంది. నా ఎదుట నువ్వు వృధాగా 3వ కన్నును తెరిచి విరూపాక్షుడు అయితివి అని నువ్వు ఆ 3వ కన్ను తెరిచినాను నన్నేం చేయలేవు, నన్నేం పీకలేవు నువ్వు. నేనేమన్నా మదనుడిని కాదు, తర్వాత రాక్షసుడిని కాదు, ఇంకొకటి కాదు, నువ్వు 3వ కన్ను తెరిచినా నన్నేం చేయలేవు అని పార్వతి తన భర్తతోటి శివుడితోటి మాటలన్నీ అంటా ఉంది. అది విషయం. ఒకసారి ఆలోచించాలి మీరు. శ్రీలక్ష్మి గారు, మీరు ఈ వీడియో చూస్తారని నాకు తెలుసు.